హలో గైస్, చాలా గ్యాప్ వస్తుంది కదా వీడియోకి. చెప్పే కదా ఇంకో నెక్స్ట్ వీడియో. ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జరిగే ఒక మేజర్ మిస్టేక్ని, దానికి గల కారణం, సొల్యూషన్ రెండు చెప్తాను. సరే, ఫస్ట్ చూడండి. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ప్రతిదీ తీసుకోండి మ్యాక్సిమం. అక్కడికి వెళ్ళాక లేదనడం కన్నా తీసుకొని ఉంచుకోండి. మనకి ఇన్కమ్, క్యాస్ట్, ఇంకేముంటాయి, ఇన్కమ్, క్యాస్ట్, ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇలా ఉంటాయి కదా, అవి తీసుకోండి. వాటితో పాటు మెయిన్ డొమిసిల్ అండ్ రెసిడెన్షియల్, అలాగే వాడు అప్లికేషన్లు ఇచ్చే ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ ఎనెక్సర్ ఫామ్ ఉంటాయి. ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయించుకొని వాటి మీద సంతకాలు పెట్టించుకోవాలన్నమాట. అది విఆర్ఓ లెవెల్ నుంచి వెళ్ళాలి, విఆర్ఓ లెవెల్ నుంచి ఎంఆర్ఓ లెవెల్ దాకా వెళ్ళాలి. అలాగే డొమిసిల్ అండ్ రెసిడెన్షియల్ కూడా చూడండి. ఇవి వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఉంటుంది, ఎప్పుడు చేసి ఉంటుంది. మన అంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని దీనికి ఏంటంటే ఒక అఫిడవిట్, అదే నోటరీ చేయించుతారు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ నోటరీ చేస్తారు చూడు. అలాగే డొమిసిల్కి కూడా ఒక నోటరీ చేయించుకొని దాన్ని అటాచ్ చేసి ఇస్తే మనకి విఆర్ఓ అక్కడ 4 చేసి సంతకం పెడతారు. ఆ తర్వాత ఆర్ఐ, ఎంఆర్ఓ ఇలా సంతకాలు పెట్టించుకోవాలన్నమాట. ఇంకా పెట్టించుకొని ఇదేమో ఎనెక్సర్ ఫాము. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇంకోటి మనకి రన్నింగ్లో ఇచ్చే సర్టిఫికేట్ అన్నమాట. ఈ ఓబీసీ చెప్పే కదా, ఇది కూడా మనం సచివాలయంలో చేయించుకోవాలి. దీనికి కూడా నోటరీ చేయించుకొని సచివాలయంలో ఇస్తే వాళ్ళు మనకి లాస్ట్ టైం ఇచ్చారు. ఇప్పుడు సచివాలయంలో అయితే సచివాలయంలో, లేదా మీ సేవలో చేయించుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా తీసుకొని ఒక్కోటి 3 సెట్లు పెట్టుకోండి, లేదా ఇంకా ఎక్స్ట్రా 4 సెట్లు పెట్టుకోండి. తప్పే ఉంది, 4 పెట్టుకోండి. ఫొటోస్ తీసుకోండి. అయితే 4 సెట్లు ఇక్కడే మీరు అన్నీ సెపరేట్ పెట్టుకోండి. అక్కడికి వెళ్ళాక మనం కూర్చోబెట్టి చెప్తారు సెట్లు ఏమేమి ఉండాలని చెప్తారు. ఆ సెట్ అంతా పెట్టుకొని ఏ సెట్కి ఆ సెట్ విడిగా ఉంచుకోండి. అలాగే సెట్ మీద ఏంటంటే ప్రతి దాని మీద కూడా, ప్రతి సర్టిఫికేట్ మీద మనం సంతకం చేయాలి. దాన్ని ఏదో చెప్పారు అక్కడ, అడ్రస్సింగ్ ఏదో అన్నారు. సో ప్రతి దాని మీద సంతకం పెట్టాలి. ప్రతి దాని మీద సంతకం పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వీటిల్లో చెప్పా కదా, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు అప్లికేషన్లో మదర్ పేరుకి ఇనిషియల్ ఇవ్వాలి. నేను అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు నా 10th మార్క్ లిస్ట్లో ఇనిషియల్ ఉంది మదర్ నేమ్కి. సో ఆ మిస్టేక్ గురించి దీంట్లో ఉన్న పర్సను, సర్టిఫికేట్లో ఉన్న పర్సను, అప్లికేషన్లో ఉన్న పర్సన్ ఇద్దరు ఒకటే అని చెప్పి ఒక నోటరీ అఫిడవిట్ తీయించుకొని లాయర్తో తీసుకురమ్మన్నారు. దాని గురించి వెళ్తే ఆ ఒక్కదాని వల్ల 2-3 డేస్లో అవ్వాల్సింది 1 వీక్ పట్టింది నాకు. ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఏంటంటే, మనం ఫస్ట్ బ్యాచ్లో, మనం వెళ్ళిన బ్యాచ్లో మనకి ఇలా కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ డేకి కానీ పోస్ట్పోన్ అయిందనుకోండి, అవ్వదు. ఇంకా అది నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, మార్నింగ్ ఏమో ఆ రోజు వచ్చే షిఫ్ట్ వాళ్ళని, ఆ రోజు వచ్చే బ్యాచ్ వాళ్ళని చూసి వాళ్ళు అయితే అప్పుడు మనల్ని పిలుస్తారన్నమాట. పిలిచి అప్పుడు మనల్ని చూస్తాడు. అసలు అక్కడ ఫుడ్కి మెయిన్ ఫుడ్ వెళ్తాకుండదు. అక్కడ తీసుకొస్తాడు ఒకడు వస్తాడు, అయ్యో ఒక బ్రెడ్ లాంటివి ఏవో తెస్తాడు. అవి తినేసి అక్కడే కూర్చోలేదు. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ మాత్రం ఎక్కువ పెట్టుకుని తీసుకెళ్ళండి. వాటర్ ఉంటాయి కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి. సో బయట నుంచి కొనుక్కోవడం, లేదా బయట తీసుకోవడం, ఏదో తీసుకుని వెళ్ళండి. ఇది ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు రన్నింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ ఏదో తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ రన్నింగ్ అయిన వెంటనే మనల్ని వదిలేరు. రన్నింగ్ అయిన తర్వాత కూర్చోబెట్టి మనతో ఫామ్ బిల్ చేయించి ఇవన్నీ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత తాయితీగా మధ్యాహ్నమో లేదా సాయంత్రమో పంపుతారు. అప్పుడు దాకా మనం తినకుండా ఉండాలంటే కష్టం. మనం రన్నింగ్ అయిన తర్వాత అలౌ చేస్తారు తింటాకి. ఏమైనా తెచ్చుకొని తినొచ్చు. మనం ఫ్రూట్స్ కానీ, లేదంటే బిస్కెట్స్, ఏదో ఒకటి బ్రెడ్ తెచ్చుకొని తినేసి అక్కడ కూర్చుంటే అయిపోద్ది. ఈ సర్టిఫికేట్ ముందే చూసుకోండి. ఒకవేళ అప్లికేషను ఒకవేళ ఇవ్వలేదనుకోండి ఇనిషియల్, ఇక్కడ అఫిడవిట్ చేంజ్ చేసుకోండి లాయర్తో అంటే అదే నోటరీ చేస్తారు కదా, వాళ్ళతో వెళ్ళి రెండిట్లో ఉన్న పర్సన్ పేర్లు రాసి
వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి చేయించుకోండి. అలా చేయించుకొని తీసుకెళ్తే మ్యాక్సిమం మిమ్మల్ని ఆపరు, క్లియర్ అయిపోద్ది. దయచేసి ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మెడికల్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇంకా వేరే డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, అవి కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను మీకు. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేను మెడికల్ గురించి కూడా చెప్తాను, అంటే ఎలా చేశారు మెడికల్, ఎలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి చెక్ చేశారు అన్నీ మొత్తం చెప్తా. సరేనా?